మామూలుగా అయితే ప్రభాస్ బయటకి రాడు. తన కొత్త సినిమా రిలీజ్ ఉంది అంటే ఏదో ప్రీ రిలీజ్ ఈవెంట్ వరకు వచ్చి వెళ్తాడు. అలాంటి హీరో ఎప్పుడో 10 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన సినిమా అదే రీ రిలీజ్ అవుతుంటే అప్పుడే ప్రమోషన్లోకి దిగేశాడు. ఇప్పటికే 2 భాగాలు విడుదలై ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచే వరకు వచ్చింది. మొదటి 2 భాగాలు కలిపి దాదాపు 2500 కోట్ల వసూళ్లు అంటే చిన్న విషయం కాదు. ఇప్పుడు అక్టోబర్ 31న ఎపిక్ రిలీజ్ అవుతుంది. ఏ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తన కెరియర్ ను మార్చిన చిత్రం, తెలుగు సినిమా రూపురేఖల్ని మార్చేసిన సినిమా, రాజమౌళికి పాన్ ఇంటర్నేషనల్ రేంజ్ కు తీసుకెళ్లిన మూవీ రీ రిలీజ్ అవుతూ ఉంటే అందుకు దర్శకుడు ఎపిక్ పేరుతో మరో ప్రయోగం చేస్తూ ఉంటే ప్రభాస్ దూరంగా ఎలా ఉండగలడు? అందుకే ఎపిక్ ప్రమోషన్ లో తాను భాగమయ్యాడు. బాహుబలి ఎపిక్ తో బాహుబలి 3 పై అనౌన్స్మెంట్ రానుంది అని ప్రచారం సాగుతుంది. అదే నిజమైతే మాత్రం బాహుబలి ఫ్యాన్స్ కి పండుగే. అలా కాకుండా వీరిద్దరూ కలిసి మరో ప్రాజెక్టుకు రెడీ అవుతున్నారనే వార్త కూడా షికార్లు చేస్తోంది. అలా అయినా సరే అది ఇండియన్ సినిమాలో గేమ్ చేంజర్ గా నిలుస్తోంది. అసలు వీరిద్దరూ కలిసి తర్వాత ఏం చేయబోతున్నారు అనేది అక్టోబర్ 31న ఎపిక్ రిలీజ్ అయిన రోజున క్లారిటీ వస్తుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.